సో నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇది అద్వా మ్యూజియం. ఇక్కడ మనకు కొన్ని ఈ విక్టరీ మెమోరియల్లో కొన్ని ఫలకాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళ యొక్క విక్టరీ చరిత్ర గురించి ఇక్కడ గోడల మీద పెట్టారు చూడండి ఫలకాలు. సూపర్గా ఉన్నాయి. ఇంతమంది పోలీసులు ఉన్నారంటే నా లైఫ్లో ఇంతవరకు ఒక మ్యూజియంలో ఇంతమంది పోలీసులు ఎక్కడ చూడలేదు అనుకుంటా. ఎదురుగా ఒక స్కూల్ గేట్ ఉంది. ఆ స్కూల్ లోపలికి వెళ్తున్నాము. దీన్ని అడిస్ కథామా స్కూల్ అంటారు అనమాట. ఇది ఒక ఐసిటి కంప్యూటర్ ల్యాబ్. స్కూల్లో ఎలా ఉందని చూసుకుందాం. ఇది అసలు సిసలైన ఇథియోపియా. కార్ లోపల నుంచే తీయమంటున్నాడు డ్రైవరు. ఒకవేళ అద్దం కిందికి దించినా సరే మన ఫోన్ ఎత్తుకపోతారంట. మన కోటి సుల్తాన్ బజార్లో, జగదీష్ మార్కెట్లో ఇంతకంటే దారుణంగా చిన్న గల్లీలు ఉంటాయి. కానీ ఎందుకో ఇంత ఘోరంగా అయితే కనిపించవు. ఇవన్నీ కూడా ఎందుకో చాలా మాస్గా, అసలు బిల్డింగ్స్ చూస్తుంటేనే ఏదో ఒక మాస్ ఫీలింగ్ వచ్చేలా ఉంది ఇదంతా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం అండ్ వెల్కమ్ టు ఇథియోపియా. సో నా వెనకాల ఏదైతే కనిపిస్తుందో ఇది అద్వా మ్యూజియం. సో ఈ అద్వా మ్యూజియం అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యూజియం ఆఫ్ ఇథియోపియా. సో వీళ్ళ కల్చర్, వీళ్ళ హిస్టరీ, వీళ్ళ విక్టరీ, వీళ్ళ సక్సెస్ అండ్ వీళ్ళ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఈ పర్టికులర్ మ్యూజియంలో పెట్టడం జరిగింది. సో యాక్చువల్గా మీరు చూసుకుంటే ప్రపంచం మొత్తాన్ని యూరోపియన్ కంట్రీస్ అనేది కాలనైజ్ చేస్తూ వచ్చాయి. సో మనకి యూకే కాలనైజ్ చేసింది, అండ్ దెన్ స్పెయిన్ కాలనైజ్ చేసింది, అండ్ దెన్ ఫ్రాన్స్ కాలనైజ్ చేసింది, ఈవెన్ మనకి డచ్ కూడా కాలనైజ్ చేసింది. సో చాలా ఈ ప్రపంచం మొత్తాన్ని యూరోపియన్ కంట్రీస్ అనేది కాలనైజ్ చేస్తూ వచ్చాయి. ఎలా కాలనైజ్ చేశాయి? అయితే వాళ్ళు బిజినెస్ పెట్టడమో లేకపోతే వార్ చేయడమో చేసి వాళ్ళని ఆక్రమించుకొని ఆ తర్వాత వాళ్ళని కాలనైజ్ చేసి వాళ్ళకి ఆ దేశాన్ని పరిపాలించడం అనేది చేశాయి. కానీ ప్రపంచంలో ఈ ఆఫ్రికాలో ఓన్లీ వన్ కంట్రీ విచ్ ఇస్ ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎంటైర్ ఆఫ్రికా విచ్ వాజ్ నెవర్ బీన్ కాలనైజ్డ్. అదేది అంటే ఇథియోపియా. సో ఇథియోపియానే ఎప్పుడు ఏ దేశం కూడా కాలనైజ్ చేయలేకపోయింది. అయితే 1895లో ఇటలీ ఫస్ట్ వాళ్ళ ఎంటైర్ ట్రూప్స్ తోటి ఇక్కడికి ఇథియోపియాకి వచ్చింది. సో ఇథియోపియాకి వచ్చి వార్ అనేది రేస్ చేసింది. సో ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకి కొంచెం సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఎంటర్ అవ్వడానికి ట్రై చేశారు. కానీ బ్యాటిల్ ఆఫ్ అద్వా అనేది ఇక్కడ నుంచి అద్వా అనేది ఒక సపరేట్ ప్లేస్ అనమాట. అది వేరే సిటీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నది అడిస్ అబాబాలో. సో బ్యాటిల్ ఆఫ్ అద్వాలో వాళ్ళు ఫైనలీ ఇథియోపియన్ అండ్ ఎరిట్రియన్. సో ఎరిట్రియా అనేది ఇథియోపియా నుంచి బయటికి వెళ్ళిపోయింది. సో వీళ్ళిద్దరు కలిసి ట్రూప్స్ కలిసి వాళ్ళకంటే ఎక్కువ నెంబర్గా ఉన్న ఇటాలియన్ ఫోర్సెస్ని కూడా ఓడించేసి ఫైనలీ వాళ్ళు ఒక ట్రీటీ ఆఫ్ అడిస్ అబాబా అనేది రాసుకోవడం జరిగింది. సో అలా వీళ్ళ సావర్నిటీ అనేది, వీళ్ళ సపరేట్ ఇండిపెండెన్స్ నేచర్ని వీళ్ళు ఇథియోపియా అనేది కాపాడుకోగలిగారు. సో దట్ వాస్ ద ఫస్ట్ ఎవర్ ఆఫ్రికన్ కంట్రీ which has actually waged a war and won against a European country. ఒక యూరోపియన్ వార్ని తట్టుకొని నిలబడ్డ మొట్టమొదటి దేశం, ఏకైక దేశం ఇథియోపియా అనమాట. సో 1895 నుంచి 1935 వరకు కూడా మళ్ళీ ఇది నడిచిందనమాట. ఒక దాదాపు 40 years వరకు. సో ఏ దేశం కూడా మళ్ళీ రాలేదు. మళ్ళీ సెకండ్ ఇటలీ ఇథియోపియన్ వార్ అయింది. అది 1935 to 1937. సో 2 సంవత్సరాల పాటు జరిగింది బిఫోర్ సెకండ్ వరల్డ్ వార్. సో ఆ సమయంలో కూడా మళ్ళీ ఇటలీ ట్రై చేసింది ఇక్కడ వీళ్ళని ఇథియోపియాని వీళ్ళు ఆక్రమించుకుందామని. అప్పుడు కూడా ఓడిపోయింది అనమాట. సో 2 సార్లు కూడా వీళ్ళు ఇథియోపియన్స్ ఇటలీ వారిని సక్సెస్ఫుల్ గా జయించి వాళ్ళ హిస్టరీని కాపాడుకున్నారు, వాళ్ళ దేశం యొక్క సావర్నిటీని కాపాడుకున్నారు అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ పర్టికులర్ మ్యూజియంలో, అద్వా మ్యూజియంలో పెట్టడం జరిగిందంట. సో అద్వా మ్యూజియంలో మనకి కంప్లీట్ రిచ్ హెరిటేజ్, కల్చర్, వార్ అండ్ కంప్లీట్ హిస్టరీ, సో వీళ్ళ సక్సెస్ స్టోరీ ఇవన్నీ కూడా ఇక్కడ పొందుపరచడం జరిగింది. సో ఇది రైట్ ఇన్ ద సిటీ సెంటర్. మీరు చూసుకోవచ్చు, మొత్తం ప్రాపర్ సిటీలో ఉన్నాం మనము. సో ఇక్కడ ఈ మెయిన్ రోడ్ పైన ఉంది. సో దీంట్లో మనకి పార్కింగ్ కూడా మనకి బయట వాళ్ళది అలౌ చేయట్లేదు. ఎవరైతే పార్క్ చేయాలో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ ప్రాపర్ స్ట్రిక్ట్ వెరిఫికేషన్ చెక్ చేస్తున్నారు. సో నాకు ఒకటి విషయం అర్థం కాలేదు. ఇక్కడ ప్రస్తుతానికి విపరీతమైన నిరుపేదరికం ఉంది, కానీ అయినా కూడా పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు ఉన్నారు. ఎక్కడ చూసినా కంప్లీట్గా లాట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది మొత్తం సిటీలో అయితే. సో మిగతా పల్లెటూర్లలో అయితే మాత్రం అసలు జనాలకి ఏమాత్రం ఒక్క పని కూడా లేదంట. సో తెలీదు సిచ్యువేషన్స్ ఏంటనేది. సో ఈ కొత్త ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పటి నుంచి వీళ్ళు చాలా రకాల మార్పులు వచ్చినాయని చెప్పేసి అంటున్నారు. సో ఇది సిచ్యువేషన్. మనం లోపలికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ వార్ మ్యూజియం ఎలా ఉంది, అద్వా మ్యూజియం ఎలా ఉంది అనేది చూసుకుందాం. ఆ తర్వాత హిస్టరీ గురించి తెలుసుకుందాం అండ్ దెన్ విల్ గో టు ద అదర్ ప్లేస్. అద్వా విక్టరీ మెమోరియల్ లోపలికి వెళ్తున్నా. సో ఇది మనం ఇక్కడ కమర్షియల్ బ్యాంక్ ఆఫ్ ఇథియోపియా. సో ఇక్కడ బ్యాంక్ వాళ్ళకి మనం అమౌంట్ కట్టేసి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఫారినర్స్కి, మనకి అంటే నాన్ ఇథియోపియన్ లోకల్స్కి $20.
రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదే లోకల్ వాళ్ళకేమో 150 ఇథియోపియన్, అంటే మన లెక్క ప్రకారం 100 రూపీస్. సో మనకి వాళ్ళకి 17 రెట్లు తేడా అనమాట. మనకి 1700 రూపాయలు, వాళ్ళకి 100 రూపాయలు. సో అలా ఛార్జ్ చేస్తున్నారు. సో లోపలికి వెళ్ళి ఈ ఆద్వా విక్టరీ మెమోరియల్ ఎలా ఉందనేది చూసుకుందాం. లెట్స్ గో. ఇక్కడ మనకు కొన్ని ఈ విక్టరీ మెమోరియల్లో కొన్ని ఫలకాలు కనిపిస్తున్నాయి. సో వీళ్ళ యొక్క విక్టరీ చరిత్ర గురించి. ఇక్కడ ఏంటంటే బయట మాత్రమే వీడియోస్ తీసుకోవచ్చు అంట, లోపల వీడియోస్ నాట్ అలౌడ్ అంట. సో మనకి ఎంతవరకు ఫొటోస్ వీడియోస్ తీసుకోవచ్చో అంతవరకే ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకొని చూపిస్తున్నాం. ఇక్కడ గోడల మీద పెట్టారు చూడండి ఫలకాలు, సూపర్గా ఉన్నాయి. సో ఇదంతా కూడా కంప్లీట్ మ్యూజియం ఇంటీరియర్. సో మనకి లోపల ఏ ఒక్క ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అలా పర్మిషన్ లేదంట. అందుకని ఇక్కడ వరకు మాత్రమే తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మ్యాక్సిమం మనం ఎక్కడైతే తీసుకోగలమో అక్కడ మీకు చూపిస్తున్నాం. యాక్చువల్గా ఈ మ్యూజియం చూస్తుంటే అయితే ఎంత రిచ్గానో ఎంత బాగానో ఉంది. అసలు ఇది ఒక పేద దేశం అంటే అనిపించేలానే లేదు, చాలా బాగుంది. లెట్స్ సీ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. ఇక్కడ 0 kilometers రెఫరెన్స్ పాయింట్ అని బెటర్ చూడండి. ద కంపాస్ ఇమేజ్ లొకేటెడ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అడ్వా విక్టరీ మెమోరియల్ సర్వ్స్ యాజ్ ద బెంచ్ మార్క్ ఫర్ డిటర్మినింగ్ లొకేషన్స్ ఫ్రమ్ అడిస్ అబాబా. సో ఈ అడిస్ అబాబాకి ఎగ్జాక్ట్ సెంటర్లో ఉందని, సో దీని లొకేషన్స్ అన్ని ఇక్కడ నుంచి ఈ కంపాస్లోంచి ఈ కంపాస్ ద్వారా మనము చూడొచ్చు అని చెప్పేసి దీనికి రెఫరెన్స్ పాయింట్ లాగా 0 kilometer పాయింట్ అనమాట ఇది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇదైతే చూస్తుంటే చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఎంతమంది పోలీసులు ఉన్నారంటే నా లైఫ్లో ఇంతవరకు ఒక మ్యూజియంలో ఇంతమంది పోలీసులు ఎక్కడ చూడలేదు అనుకుంటా. విపరీతంగా పోలీసులు ఉన్నారు. ఎక్కడికక్కడ వెరిఫికేషన్లు, ఎక్కడికక్కడ చెకప్ పాయింట్స్, మళ్ళీ కూడా మనం పే చేసామా లేదా అని చెప్పేసి మన టికెట్ ఏదైతే ఉందో అది కూడా వాళ్ళు తీసుకొని వాళ్ళకు ఫోటో తీసుకోమన్నారు. ఒకవేళ వెరిఫై చేస్తే మళ్ళీ మనం అది చూపించాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రతి ఒక్కరు చాలా చెకప్స్ ఉన్నాయి, చెక్ పాయింట్స్ ఉన్నాయి, వెరిఫికేషన్స్ ఉన్నాయి. ఇవి ఎందుకో నాకైతే అర్థం కావట్లేదు. సో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ పోలీస్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ ఎనీ మ్యూజియం అయితే ఇదే. నాకు ఎందుకంటే మనం లండన్లో ఏకంగా అక్కడ కోహినూర్ మ్యూజియంకి వెళ్ళాము, అక్కడ కూడా పోలీసులు లేరు, ఓన్లీ బయట కొంతమంది ఉన్నారు. ఇక్కడ మాత్రం ప్రతి చోట ఎక్కడ చూడు పోలీసులే ఉన్నారు. అది కూడా మంచిగా బందూకులు పట్టుకొని ఉన్నారు. సో ఏంటో తెలియదు. సో ఇక్కడ మనకి ఇది 0 kilometer రెఫరెన్స్ పాయింట్ అనమాట అడిస్ అబాబాకి. సో సిటీ సెంటర్, ఇది ఎగ్జాక్ట్ సెంటర్ అని చెప్పేసి అని ఇక్కడ నుంచి మొదలవుతుంది అనేది 0 kilometers యొక్క రెఫరెన్స్ పాయింట్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్లాంక్ చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే అయితే చాలా బాగా అనిపిస్తుంది. సో బ్యూటిఫుల్ లొకేషన్. సో ఇదంతా బయట నుంచి అయితే చాలా బాగుంది. నాకు తెలిసి లోపల కూడా చాలా చాలా బాగానే మెయింటైన్ చేస్తున్నారని అనుకుంటున్నా. అయితే అన్ఫార్చునేట్లీ మీకు ఏది చూపించలేకపోతున్నా. దట్ ఈస్ ద ఓన్లీ ప్రాబ్లం నాకు. సో చూపించడానికి ఎందుకు ఇక్కడ వాళ్ళు చాలా మ్యూజియంస్లో అలౌ చేస్తారు, ఇక్కడ ఒక్క ఫోటో ఒక్క వీడియో కూడా తీసుకోకూడదు అని ఎందుకు అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. బట్ ఎనీవేస్ అక్కడ మంచి అవుట్ సైడ్ అక్కడ మనకి అక్కడ మంచి ఫౌంటైన్స్ కూడా ఉన్నాయి. అక్కడ కూడా చాలా మంది స్టాచ్యూస్ అవన్నీ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ ఫౌంటైన్స్, స్టాచ్యూస్ అవన్నీ కూడా తర్వాత అది అవుట్ సైడే ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం అక్కడ కూడా అవి వాటికి సంబంధించిన రెఫరెన్స్ ఏదైతే ఉందో అది కూడా తెలుసుకొని మీకు అది చెప్పడానికి నా ప్రయత్నం నేను చేస్తా. బట్ లెట్స్ గో అండ్ ఎక్స్పీరియన్స్ ద మ్యూజియం ఇన్ సైడ్ ఫస్ట్. లెట్స్ గో. ఇప్పుడే మ్యూజియం లోపలికి వెళ్ళేసి వచ్చేసా. అక్కడ మనకి ఎంపరర్ అండ్ ఎంప్రెస్, సో మెనలిక్ ద సెకండ్ అండ్ తాయితు, సో భార్య భర్తల యొక్క విగ్రహాలు అక్కడ పెట్టడం జరిగింది. సో మహారాజు అండ్ మహారాణి. సో ఆమె 1913 వరకు ఆయన మహారాజుగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయన చనిపోయాక ఆ రాజ్యాన్ని, సామ్రాజ్య భారాన్ని ఆమె ఇంకో 5 సంవత్సరాల పాటు మోసి 1918 వరకు కూడా ఆమెనే మహారాణిగా ఉంటూ తను ఈ రాజ్యాన్ని కాపాడుకుందనమాట. అయితే సో ఇప్పుడే లోపలికి వెళ్ళేసి వస్తున్నా. సో ఈ మెనలిక్ ద సెకండ్ అండ్ దెన్ ఈ తాయితు, వీళ్ళు ఎందుకు అంత ఇంపార్టెంట్, అసలు ఈ ఆద్వా బ్యాటిల్ ఎందుకు అంత ఇంపార్టెంట్, మొత్తం యూరోపియన్ యూనియన్ని వీళ్ళు యూరోపియన్కి ప్లస్ ఆఫ్రికన్ యూనియన్కి మధ్యలో ఇంత పెద్ద రిఫ్ట్ రావడానికి ఈ ఆద్వా వార్ అనేది ఎలా వీళ్ళకి సంభవించింది అని చెప్పేసి అని ఒక హిస్టరీ అనేది మొత్తం అక్కడ పొందుపరిచారనమాట. నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఫొటోస్ వీడియోస్ ఎందుకు తీయలేదు. సో చాలా బాగుంది. మొత్తం మనకి ఇక్కడ కంప్లీట్ హిస్టరీ అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. మొత్తం చుట్టూరా ఒక సరౌండింగ్ సర్కిల్లో వాళ్ళు మొత్తం పాలరాత్తో వేశారనమాట. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మనకి ద హార్స్మెన్ అని చెప్పి ప్లస్ ఇక్కడ వాళ్ళ మేజర్స్ ఎవరైతే సోల్జర్స్ ఉన్నారో వాళ్ళందరి విగ్రహాలు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా బయటనే పొందుపరిచారు. లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు ఒకప్పుడు వాడిన యుద్ధంలో సంబంధించిన వాడిన ఐటమ్స్ కానీ, సో నెక్స్ట్ అంతేకాకుండా వార్లో వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ కానీ, ప్లస్ అంతేకాకుండా వాళ్ళు వాటర్ తాగడానికి యూజ్ చేసిన ఐటమ్స్, ఫుడ్ చేసుకోవడానికి, ఫుడ్ని సప్లై చేయడానికి ఇవన్నీ కూడా యూజ్ చేశారు. ప్లస్ అంతేకాకుండా ఈ ఆద్వా అనేది కంప్లీట్ ఒక మౌంటైనియస్ ప్లేస్ అనమాట. ఆ మౌంటైనియస్ ప్లేస్లో ఈ మెనలిక్ కింగ్ తన ట్రూప్స్ని ఎలా పంపించాడు,
ఇటాలియన్ ఆర్మీని ఎలా అడ్డుకున్నారు, సో ఫైనలీ ఇటాలియన్ ఆర్మీని ఎలా పంపించగలిగారు. సో ఓన్లీ తనే కాకుండా తన భార్య కూడా, సో తాయితు కూడా, సో తను వాళ్ళు ఎలాంటి ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ లాస్ట్కి వాళ్ళకి వాటర్ అనేది, ఇటాలియన్ ఫోర్సెస్కి వాటర్ అనేది కట్ చేస్తారు. సో వాటర్ సప్లై కట్ చేయడం తోటి వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది అనమాట. ఎందుకనంటే ఏదేమైనా కూడా నీళ్లు లేకపోతే ఎవరైతే మనుషులు బతకలేరు కదా. సో వాళ్ళకి వాటర్ సోర్స్ కట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ఒక ముఖ్యమైన భూమిక అంట. ప్లస్ అంతేకాకుండా వాళ్ళు యుద్ధాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సో వాళ్ళు వార్లో పార్టిసిపేట్ చేశారు. వాళ్ళ యొక్క ట్యాంకర్స్ ని, వాళ్ళ యొక్క వాటిని వీళ్ళు క్యాప్చర్ చేసుకుని వాళ్ళకే రివర్స్ లో వాళ్ళని యూజ్ చేశారు. సో ఇవన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని పెట్టడం జరిగింది. 1935లోనే వీళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ ని కూడా సొంతంగా డిజైన్ చేశారు. 3 ఎయిర్ క్రాఫ్ట్స్ అనుకుంటే దాంట్లో ఒక్క ఎయిర్ క్రాఫ్ట్ మాత్రమే కంప్లీట్ అయింది. రెండోది మళ్ళీ ఇటాలియన్స్ మళ్ళీ ఒకసారి వార్లోకి వచ్చేసరికి మిగతా 2 చేయలేకపోయారు. కాకపోతే ఇక్కడ ఉన్న లోకల్ క్రాఫ్ట్స్మెన్ ప్లస్ లోకల్ వుడ్ తీసుకొని ఆ వింగ్స్ కి కూడా వుడ్ యూజ్ చేసి వీళ్ళు ఒక ఎయిర్ క్రాఫ్ట్ తయారు చేశారంట. ఆ ఎయిర్ క్రాఫ్ట్ కూడా సహాయ్ అని చెప్పేసి అని పెట్టారు. సో ఆ ప్రిన్సెస్ సహాయ్ పేరు మీద ఆ పర్టికులర్ ఎయిర్ క్రాఫ్ట్ ని తయారు చేయడం జరిగింది. దాన్ని కూడా ఇక్కడ మనకి మ్యూజియంలో చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఈ మ్యూజియంలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని ఇన్ఫర్మేషన్ అంతా పెట్టారు. ప్లస్ అంతేకాకుండా ఈ ఆద్వాలో జరిగిన యుద్ధం వల్ల 1895లో మొట్టమొదటిసారి ఒక యూరోపియన్ ఆర్మీ ఒక ఆఫ్రికన్ ఆర్మీ చేతిలో ఓడిపోవడంతో సో చాలా మందికి ఇది ఒక ఇన్స్పిరేషన్ లాగా ఒక పనికొచ్చింది అనమాట, నల్ల జాతీయులందరికీ కూడా. సో మనము కలిసికట్టుగా ఉండి మనము పోరాడితే పోయేదేం లేదు, ఖచ్చితంగా మన స్వాతంత్రం మనకు వస్తుంది అనేది ఒక చాలా పెద్ద ఇన్స్పిరేషన్ లాగా, చాలా పెద్ద మోటివేషన్ లాగా తయారైందంట. సో అలాగే లాస్ట్కి ఈ ఆద్వా అనేది ఎంతవరకు అంటే మనకి నెల్సన్ మండేలా తెలుసు కదా, సౌత్ ఆఫ్రికా. సో నెల్సన్ మండేలాకి కూడా ఇన్స్పిరేషన్ ఈ ఆద్వా యొక్క బ్యాటిలే. సో బ్యాటిల్ ఆఫ్ ఆద్వా అనేది సో చాలా మందికి ఒక సపరేట్ గా ఉన్న ఒక అన్ని ఇండిపెండెంట్ కంట్రీస్ అన్ని కూడా ఒక ఆఫ్రికన్ యూనియన్ లాగా ఫామ్ అయ్యి ఒక్కొక్క కంట్రీ తమ యొక్క ఇండిపెండెన్స్ ని గెలుచుకోవడం కోసం, యూరోపియన్ కాలనైజేషన్ నుంచి బయటికి రావడం కోసం ఎలా హెల్ప్ అయింది అనే కంప్లీట్ డీటెయిల్స్ వీళ్ళు ఈ మ్యూజియంలో పొందుపరిచారు అనమాట. దాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. అండ్ రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, ఇంత జరిగిందా, సో ఇటలీకి ఇథియోపియాకి ఇంత జరిగింది, 2 సార్లు వార్ జరిగింది, వాళ్ళు ప్రయత్నం చేశారు, వాళ్ళు గెలవలేకపోయారు. అయినా కూడా ఆ తర్వాత ఒక మిడ్ ఆఫ్ 20th సెంచరీ అంటే 1950s ఎప్పుడైతే కాలనైజేషన్ అనేది మొత్తం తగ్గిపోతూ వచ్చిందో, మొత్తం బ్రిటిష్ వాళ్ళు కూడా ప్రతి చోట నుంచి వాళ్ళు బయటికి రావడము, వేరే దేశాల నుంచి అందరూ కూడా బయటికి రావడము, ఎవరికి వాళ్ళకి ఇండిపెండెంట్ కంట్రీస్ రావడం స్టార్ట్ అయిందో, ఆ సమయంలో ఇటలీ వాళ్ళు ఇథియోపియాకి చాలా హెల్ప్ చేశారంట. వాళ్ళు చాలా హెల్ప్ చేసి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆర్గనైజేషన్ మొత్తం కంప్లీట్ గా డెవలప్ చేసుకోవడానికి చాలా సపోర్ట్ చేశారంట. సో ఇది అసలు సిసలైన మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ అనమాట. ఒకప్పుడు కొట్లాడుకున్నారు, సో ఇథియోపియన్ ఎట్లాగైనా వీళ్ళు క్యాప్చర్ చేయాలని వీళ్ళు ట్రై చేశారు ఇటాలియన్ వాళ్ళు, కానీ ఎవరైతే గెలుచుకోలేకపోయారు. అయినా కూడా వాళ్ళ పాత అన్నిటిని మర్చిపోయి, సో పాత జరిగిందేదో జరిగిపోయిందని వదిలేసి, సో ఒకప్పుడు రాజ్యాలు, ఒకప్పుడు సామ్రాజ్యాలు ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కాదు, ఇప్పుడు ప్రపంచం మొత్తం అందరూ ఇండిపెండెంట్ గా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు మళ్ళీ మ్యూచువల్ సపోర్ట్ బెనిఫిట్ వాళ్ళకి చాలా మందికి హెల్ప్ చేసి, సో వాళ్ళు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రో అవ్వడానికి కూడా వాళ్ళు హెల్ప్ చేశారంట. దట్ ఈస్ ద మేజర్ ఇంపార్టెంట్ ట్విస్ట్ అనమాట. సో నాకు అది బాగా అనిపించింది. ఇక్కడ ఇదంతా కూడా చూస్తున్నారు కదా, సో ఇదంతా కూడా కంప్లీట్ గా ఒక డే టైంలోనేమో ఇప్పుడు ఓన్లీ మనకి నార్మల్ వైట్ కలర్ లో కనిపిస్తుంది, కానీ నైట్ టైంలో బ్యూటిఫుల్ కలర్ తోని కలర్ఫుల్ గా ఇక్కడ పెట్టడం జరిగింది. సో దిస్ ఇస్ ద హిస్టరీ ఆఫ్ ఆద్వా. అండ్ ఈ ఇథియోపియన్ హిస్టరీ అనేది ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ వీళ్ళన్ని పొందుపరిచారు. అది నేను మీకు ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మర్కాటో అనే ప్లేస్ లో ఉన్నాము. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద ఎంటైర్ ఇథియోపియా అండ్ ఈస్ట్ ఆఫ్రికా. సో ఈస్ట్ ఆఫ్రికాలోను ప్లస్ ఇథియోపియాలోను ఇంతకంటే పెద్ద మార్కెట్ లేదంట. హ్యూజ్ మార్కెట్లో ఉన్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ దొంగతనాలు కూడా చాలా ఎక్కువ జరుగుతాయంట. సో డ్రైవర్ కూడా మొత్తం లాక్ వేసి పెట్టుకోండి సార్ అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ ఆల్ యాక్టివిటీస్, ఆల్ మార్కెట్ షాప్స్ అన్ని రకాలు కూడా ఇక్కడ దొరుకుతాయి, అమ్ముతారంట. చూద్దాం మనకేమన్నా పనికొచ్చే ఉన్నాయని. ఇదంతా లోకల్ మార్కెట్ అనమాట. కార్ లోపల నుంచే తీయమంటున్నాడు డ్రైవరు. ఒకవేళ అద్దం కిందికి దించినా సరే మన ఫోన్ ఎత్తుకపోతారంట, అంత దారుణంగా ఉంటుందంట ఇక్కడ. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను అనమాట. ఎదురుగా ఒక స్కూల్ గేట్ ఉంది, ఆ స్కూల్ లోపలికి వెళ్తున్నాము. సో ఈ స్కూల్లోనే మన డ్రైవర్ ఎవరైతున్నారో ఆయన టీచర్గా పనిచేసేవాడంట. హీ యూస్ టు టీచ్ ఐటీ. సో ఆ స్కూల్ ఎలా ఉందన్నది కూడా చూసుకుందాం. ఇక్కడ ఇథియోపియాలో అడీస్ అబాబాలో ఆ స్కూల్ ఆవరణ లోపలికి వచ్చేసా. దీన్ని అడిస్ కథామా స్కూల్ అంటారు అనమాట. సో అంటే న్యూ సిటీ స్కూల్ అనమాట. సో ఇట్స్ ఏ హై స్కూల్, 9th నుంచి 12th గ్రేడ్ వరకు ఇక్కడ
క్లాసెస్ చెప్తారంట. సో ఇక్కడ డే స్కూల్ అండ్ నైట్ స్కూల్ కూడా ఉంది. సో నైట్ టైం స్టూడెంట్స్ ఇప్పుడు ఈ టైంలో ఈవినింగ్ వస్తారు, డే వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట. సో ఇది ఒక గవర్నమెంట్ స్కూల్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ మర్కటో. సో మర్కటో సిటీ సెంటర్ లోపలనే ఈ స్కూల్ ఉంది. సో ఇదంతా కూడా పురాతనమైన కాంప్లెక్స్ లా ఉంది, కాకపోతే గవర్నమెంట్ స్కూల్. సో దీంట్లోనే టీచర్గా, ఐటీ టీచర్గా మన డ్రైవర్ పనిచేశారంట. సో అతనే ఇక్కడ లోపల తీసుకొచ్చాడనమాట. ఇతనే మన డ్రైవర్ కమ్ టూర్ గైడ్. సో అతనే మనకి మొత్తం కంప్లీట్గా గైడ్ చేస్తున్నాడు. స్కూల్ కాంపౌండ్ అనేది ఇంతకుముందు మనం చూసింది కాక ఇంకా కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. సో ఇదంతా కూడా గవర్నమెంట్ స్కూల్. 5 years బ్యాక్ ఇక్కడ మనతో పాటు ఉన్న వ్యక్తి అతను జాబ్ చేశాడంట. మనకి 8 నుంచి 10,000 బియర్ అంటే దాదాపు 5 నుంచి 6,000 రూపాయలు వాళ్ళు జీతం ఇచ్చేవాళ్ళంట. సో స్కూల్ కాంపౌండ్ కూడా ఇంకా పెద్దగా ఉంది. చూద్దాం ఎలా ఉందనేది. ఒక గవర్నమెంట్ స్కూల్ ఇథియోపియాలో ఎలా ఉంది, వాళ్ళు ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ఒక క్లాస్ రూమ్ కూడా ఎలా ఉందనేది మనము వీలైతే అది కూడా ఒకసారి ఐటీ క్లాస్ రూమ్ అది కూడా చూద్దాం. ఇదంతా కూడా క్యాంపస్. 5 floors బిల్డింగ్ ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా హ్యూజ్ క్యాంపస్, చిన్నదేం కాదు. ఇది ఒక ఐసిటీ కంప్యూటర్ ల్యాబ్ స్కూల్లో ఎలా ఉందని చూసుకుందాం. నైస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెటప్ ఉంది, కంప్యూటర్స్, స్క్రీన్, హోల్ సెటప్ అయితే బాగానే ఉంది. కంప్యూటర్ సెషన్స్ నేర్చుకునే వాళ్ళకి కంపల్సరీ యూస్ఫుల్గా ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా అన్ని నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ సో చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ద గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ అడిస్ అబాబా. సో ఇది వన్ ఆఫ్ ద స్కూల్. ఇది చిన్నది, ఇంకా దీనికంటే చాలా పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయంట. 3 రెట్లు పెద్ద, 2 రెట్లు పెద్ద స్కూల్స్ కూడా ఇంకా ఉన్నాయంట. ఇప్పుడే ఒక కంప్యూటర్ ల్యాబ్లో కూడా వెళ్ళి చూసాం కదా ఎలా ఉన్నాయనేది. సో గవర్నమెంట్ స్కూల్ అయినా సరే వీళ్ళు అన్ని రకాలు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రాపర్గా చదువుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి ఇథియోపియాలో ఇండియన్స్ కూడా ఉన్నారు. ఎలాంటి ఇండియన్స్ ఉన్నారు అంటే మ్యాక్సిమం టీచర్స్, ప్రొఫెసర్స్ అండ్ బిజినెస్ ఓనర్స్. సో చాలా మంది బిజినెస్ ఓనర్స్ ఇండియన్స్ ఉన్నారంట. ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు, ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ సో మ్యాక్సిమం చాలా మంది ఇండియన్స్ ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి రిచ్ పొజిషన్లో మంచి డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళే ఉన్నారంట. మిగతా వాళ్ళు ఆబ్వియస్లీ ఇక్కడ సంపాదించుకోవడానికి ఏం లేకపోతే మన వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడ. సో కేవలం బిజినెస్ ఓనర్స్ అండ్ దెన్ ప్రొఫెషనల్స్ అండ్ టీచర్స్ మాత్రం ఇక్కడ మనకి ఇండియన్స్ మాత్రం ఉన్నారంట. సో ఈ స్కూల్ టీచర్స్లో ప్లస్ రకరకాల ప్రొఫెషనల్స్లో మాత్రం మన ఇండియన్స్ కూడా ఇక్కడ దీంట్లో ఉన్నారు. సో అది ఇక్కడ మన ఇండియన్స్ యొక్క పరిస్థితి. మనం ఇంకో ప్లేస్కి వెళ్ళి చూసుకుందాం. లెట్స్ గో. ఇది సెంట్రల్ బస్ స్టేషన్ అంట, ఫస్ట్ బస్ స్టేషన్ ఆఫ్ అడిస్ అబాబా. సో ఇక్కడ ఇదంతా కూడా మార్కెటో ఏరియానే. సో 6 o'clockకి ఎవ్రీథింగ్ గెట్స్ క్లోజ్డ్. ప్రస్తుతానికి 5:30 అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో అన్ని క్లోజ్ అయిపోతాయి కాబట్టి షట్ డౌన్ అవ్వడానికి రెడీగా అవుతున్నాను అనమాట. సో ఇదంతా కూడా మార్కెటో ఏరియాలోనే బస్ స్టాప్ ఉంది. ఇదే మెయిన్ బస్ స్టాప్. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం కంప్లీట్ మార్కెట్ ఏరియా అంతా కూడా కనిపిస్తుంది. మొత్తం లోకల్ మార్కెట్ ఇది. అన్ని రకాల కూరగాయల నుంచి అన్ని రకాలు అమ్ముతున్నారు ఇక్కడ. ఇక్కడ మాత్రం కనీసం డోర్ కూడా ఓపెన్ చేయకుండా డోర్ లాక్ చేసి పెట్టేసుకొని వీడియో తీసుకోమని చెప్పాడు మన డ్రైవర్. సో అంత ఎక్కువ దొంగతనాలు జరుగుతాయంటే ఇక్కడ పిక్ పాకెటింగ్, ఎత్తుకుపోవడాలు అవన్నీ కూడా ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇది అసలు సిసలైన మాస్ ఏరియా. ఇది అసలు సిసలైన ఇథియోపియా. ఎంత దారుణంగా ఉందనేది, ఇక్కడ అడుక్కునే వాళ్ళు ఎలా ఉన్నారు, ఎలా అటాక్ చేసే వాళ్ళు ఉన్నారు, ఎలా ఉందనేది కనబడుతూనే ఉంది ఇక్కడ. సో సిటీస్లో తిరుగుతుంటే మనకు అర్థం కాదు, కానీ మనం సిటీలో అయినా కూడా సెంటర్లో అందులోనూ మార్కెట్ ఏరియాలో తిరుగుతుంటే అన్ని రకాల వ్యక్తులు కనిపిస్తారు. కాబట్టి మనకి లో క్లాస్ నుంచి పూర్ క్లాస్ నుంచి మిడిల్ క్లాస్ వరకు, రిచ్ క్లాస్ వరకు అందరు రోడ్ల మీదకి వస్తున్నారు. కాబట్టి అన్ని రకాల వ్యక్తులు కనిపిస్తున్నారు. ఇదంతా కూడా మార్కెట్ ఏరియానే. సో మార్కెట్లోనే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. ఇది ప్రాపర్ సెంట్రల్ పార్ట్ ఆఫ్ మార్కెట్ అంట, మొత్తం ఎగ్జాక్ట్ సెంట్రల్ పార్ట్. సో ఇంకా కూడా సో అర్థమవుతుంది కదా, ఇదే సెంట్రల్ పార్ట్ అంటే ఇక్కడ దాకా మనం బోర్డు అంతా చూసాం. సో
ఇప్పటిదాకా ఎంత చూసామో అంత పెద్దగా ఉంది మళ్ళీ ఇంకా అన్ని వైపులా. ఇక్కడ రోడ్ల మీద అందరూ చిన్న కారు సన్న కారు వెండర్స్ షాప్ కీపర్స్. పరిస్థితి నేను ఇప్పటిదాకా యూరోప్లోను కెరేబియన్లోను తిరిగాను కాబట్టి నాకు ఈ ఆఫ్రికాలో ప్లస్ పేదవాళ్ళ యొక్క నిరుపేదల యొక్క జీవితాలు వాళ్ళ జీవన శైలి ఎలా ఉంటుందో నాకు చూడలేదు కాబట్టి కొంచెం చూస్తుంటే బాధాకరంగా ఉంది. సో సూడాన్ కంటే కూడా దారుణమైన పరిస్థితిలో ఉందంట ఇథియోపియా. సో ఆ ఇథియోపియా ఇది. నేను ఈరోజు పొద్దున చూసిందంతా కూడా ఓన్లీ సిటీలో కొంచెం హైఫై ఏరియాలో మాత్రమే చూసాము. ఇది అసలైన మాస్ ఏరియా. ఇక్కడ అసలు సుసలైన ప్రపంచం కనిపిస్తుంది. గాడిదలు కూడా కనిపిస్తుంది చూడండి. గాడిదల్ని కూడా ఉపయోగిస్తున్నారు ట్రాన్స్పోర్ట్ వెహికల్ లాగా. మీకు చూపించడం కోసం ఈ గల్లీలలో తిరుగుతున్నాము. ఇక్కడ ఒక్క వెహికల్ కూడా కనిపిస్తలేదు, ఓన్లీ మనుషులే తిరుగుతున్నారు. మనం వెహికల్ వస్తుండేసరికి కొంచెం మనకి ట్రాఫిక్ ఇబ్బంది ఇవ్వండి. బట్ రోడ్ సైడ్ వండర్స్ చూడండి ఎలా ఉన్నారు. మళ్ళీ వెనకాలే పెద్ద కాంప్లెక్సెస్. ముంబై ధారావిలో స్లమ్ ఏరియాలో తిరిగితే ఎలా ఉంటుందో అలా ఉన్నది అనిపిస్తుంది. కాబట్టి అఫ్కోర్స్ ముంబై ధారావి ఇంకా దారుణంగా ఉంటుంది అనుకోండి. అక్కడ మనకి ఇలాంటి బిల్డింగ్స్ కనిపించవు, అది కంప్లీట్లీ స్లమ్. ఇది నాకు మ్యాక్సిమం నాకు కొంచెం ఢాకా మార్కెట్ కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో ఢాకాలో తిరిగినప్పుడు కూడా ఇలాగే అనిపించింది. అంత మాస్ అండ్ మాస్ ఉంది, ఇప్పుడు కూడా అలాగే. ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మాస్ లోకల్ వెజిటబుల్ మార్కెట్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఇంట్రా సిటీ బస్ టర్మినల్ అని ఉంది. సో సిటీ నుంచి సిటీ లోకల్లో తిరిగే బస్సెస్ అవన్నీ కూడా ఈ బస్ స్టాండ్ నుంచి మొదలైతాయి అన్నమాట. ఈ బస్ స్టాప్ కూడా ఎంత మాస్ ఉంది చూడండి. మార్కెట్ ఇంట్రా సిటీ బస్ స్టేషన్ అని రాస్తుంది, ఇంట్రా సిటీ బస్ టర్మినల్ అని రాస్తుంది చూసారా. ఇదే మొత్తం సిటీ బస్సెస్ అన్నీ స్టార్ట్ అయ్యే చోటు అనమాట. మన కోటి సుల్తాన్ బజార్లో జగదీష్ మార్కెట్లో ఇంతకంటే దారుణంగా చిన్న గల్లీలు ఉంటాయి, కానీ ఎందుకో ఇంత ఘోరంగా అయితే కనిపించవు. ఇవన్నీ కూడా ఎందుకో చాలా మాస్గా, అసలు బిల్డింగ్స్ చూస్తుంటేనే ఏదో ఒక మాస్ ఫీలింగ్ వచ్చేలా ఉంది ఇదంతా. ఇక్కడ తక్లా హైమాట్ చర్చ్ కనిపిస్తుంది. సో మర్కాతాలో భాగంగా ఇక్కడ ఒక చర్చ్ కూడా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా బయటికి వెళ్ళడం కానీ డోర్ ఓపెన్ చేయడం కానీ చేయొద్దు అంటున్నారు. ఇక్కడ చాలా దొంగతనాలు జరుగుతూ ఉంటాయంట. సో అందుకోసమే, ప్లస్ అంతేకాకుండా ఇక్కడ నాన్ లోకల్స్ లాగా కనిపించామంటే అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి అని మనం బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అంటున్నాడు అనమాట డ్రైవర్. ఫ్రెండ్స్ అక్కడ ఆ మాస్ లొకేషన్లోంచి ఇప్పుడు సార్బేత్ అనే ఇంకో లొకేషన్కి వచ్చా. అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి. జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటే ఇదేనేమో, ఎంత డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం అన్ని రోడ్లు, విశాలవంతమైన రోడ్లు, పెద్ద పెద్ద బిల్డింగ్లు, ప్లస్ అంతేకాకుండా మంచి డెకరేషన్స్, డెకరేటివ్ ట్రీస్, నైట్ లైటింగ్, ఇదంతా కూడా బాగుంది. సో ఒక సిటీలోనే పక్కనే ఎంత డిఫరెన్సెస్ అనేది చూసుకోవచ్చు మీరు. సో రిచ్కి పూర్కి అండ్ రిచ్నెస్కి పూర్నెస్కి మధ్యలో తేడా అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇంతే కాకుండా ఇంకా ఎయిర్పోర్ట్ సైడ్ వెళ్తే బోలే అనే ఏరియా అనమాట. సో బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటారు, సో అడీస్ అబాబా అని. ఆ బోలే సైడ్ వెళ్తే ఇంకా అసలు ఇంకా చాలా బాగున్నాయి. నేను రాత్రి చూసాను అవన్నీ. సో అది కూడా వీలైతే అది కూడా క్యాప్చర్ చేస్తాను. సో మాస్ అండ్ క్లాస్ లొకేషన్స్ ఆఫ్ అడీస్ అబాబా అండ్ ఇథియోపియా చూస్తున్నాను. ఆయనలో మేము వెళ్తుంటే ఒకడు ఎదురుగా కారు ఉన్నాడు కదా, వాడు వచ్చాడు, గుద్దాడు. ఆ తర్వాత సైడ్కి ఆపిపించాము, సైడ్లో గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. పోలీస్ ఆయన వచ్చి ఇద్దరిది డ్రైవింగ్ లైసెన్స్లు తీసుకొని వెళ్ళారు. సో ఇది పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు ర్యాష్ డ్రైవింగ్ చేసుకుంటూ సడన్గా వచ్చి గుద్దుకుంటూ వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కాబట్టి పోలీసు వాడు వచ్చి పట్టుకున్నాడు. మెస్కల్ అడబాబా అనే ఏరియా నుంచి ఇప్పుడు మనకు ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి, ఆ దారిలో ఉన్నాం ఇప్పుడు మనము. ఇదంతా కూడా
బోలే రోడ్ అని పిలుస్తారు అనమాట. సో బోలే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారి. సో ఇది 365 days ఇలాగే ఎలిమినేట్ అయి ఉంటుందంట. సో ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ఓన్లీ క్రిస్మస్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కానీ కాకుండా ఇలా ప్రాపర్గా స్ట్రీట్ లైట్స్ ఇల్యూమినేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయంట. సో ఇది బాగా అనిపించింది చూడండి. మనకి జెవెల్ ఆఫ్ ఇండియా అని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఉంది. నిన్న ఇంకో రెస్టారెంట్కి వెళ్ళాను కానీ అది అసలు నచ్చలేదు ఫుడ్. సో ఇక్కడ ఎలా ఉంటుందో తెలియదు, చూద్దాం. ఆఫ్రికాలో మన ఇండియన్ ఫుడ్ నిన్నటైతే అస్సలు బాగాలేకుండే. హోప్ఫుల్లీ ఈ రోజైనా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. జెవెల్ ఆఫ్ ఇండియా రెస్టారెంట్ లోపలికి వచ్చేసాను. అయితే ఇక్కడ ఫస్ట్ చూడడంతోనే లక్ష్మీదేవి. సో ఈ ఫోటో చూడంగానే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేది సేమ్ ఫోటో, అది గుర్తొచ్చింది. ఇక్కడ రాధాకృష్ణులు. సో ఇవన్నీ మన దేవుళ్ళ ఫోటోలు చూస్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. సో వీళ్ళు మన హిందువులే అని చెప్పేసి, సో ఇండియన్స్దే అని చెప్పేసి రెస్టారెంట్. ఎందుకంటే చాలామంది పాకిస్తానీలు వేరే దేశాల వాళ్ళు కూడా చేస్తుంటారు కాబట్టి. సో ఈయన ఓనర్ అండి, పక్క హిందూ రెస్టారెంట్ ఇదనమాట. సో ఇక్కడ అన్నీ కూడా నాకు చాలా బాగా అనిపించాయి. ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ శివుడు, ఐశ్వర్య రాయ్, మాధురి దీక్షిత్, ఎవ్రీథింగ్. సో ఇక్కడ లార్డ్ ఆఫ్ మనకి ఇండియా అని రెఫర్ చేయడానికి గోల్డ్ అని గుర్తులాగా కనిపిస్తున్నాయి. సో ఇది చిన్న రెస్టారెంట్ అయినా సరే క్యూట్గా చాలా అలంకరించారు, చాలా బాగా అలంకరించి పెట్టారు. అయితే నిన్న ఒక రెస్టారెంట్కి వెళ్ళా, ఇండియన్ రెస్టారెంట్ అని. పేరుకే ఇండియన్ రెస్టారెంట్ కానీ ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళే నడిపిస్తున్నారు. సో మన లోకల్ షెఫ్, మన ఇండియన్ షెఫ్ అయితే కాదనిపించింది. చాలా దరిద్రంగా. అన్నిటికంటే దరిద్రం ఏంటంటే నిన్న వాళ్ళకి వెజ్ పకోడా ఆర్డర్ చేస్తే, ఐ మీన్ పన్నీర్ పకోడా ఆర్డర్ చేస్తే వాళ్ళు చికెన్ పకోడా తీసుకొచ్చారు. నాకు అది చూడడంతోనే అర్థమైపోయింది ఏంది ఇది ఇలా ఉంది, పకోడా ఇలా ఉండదు. సో నేను తినకుండానే నాకు అర్థమైపోయింది అంత దరిద్రం. సో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన, నెక్స్ట్ పన్నీర్ పకోడా ఆర్డర్ చేసిన, ఏది బాగాలేదు. ఇక రెస్టారెంట్ పేరు ఎందుకులే, ఇక నేను చెప్పదలుచుకోలేదు. అందుకే నేను బ్లాగ్ కూడా చేయలేదు. ఈ రోజు మాత్రం ఇక్కడ జ్యువెల్ ఆఫ్ ఇండియాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ కూడా. సో ఫస్ట్ టైం నేను ఈ టూర్ మొత్తంలో ఫస్ట్ టైం నేను పూరి తిన్నా. సో పూరి భాజీ చేశారు, ప్లస్ అంతేకాకుండా మసాలా దోశ కూడా అవైలబుల్ ఉందండి ఇక్కడ. సో ఇది వీళ్ళు సౌత్ ఇండియన్ రెస్టారెంట్ కాదు, ప్రాపర్ ఇండియన్ రెస్టారెంటే, కానీ వీళ్ళు సౌత్ ఇండియన్ ఐటమ్స్ కూడా పెట్టారు. మసాలా పాపడ్ అయితే మంచిగా స్పైసీగా చేసుకొని వచ్చారు. సో మిర్చి అవన్నీ కూడా వేసుకొని, సో మనకు కావాల్సిన తీరులో ప్రాపర్ మనకి ఇక్కడ ఇండియన్ షెఫ్ ఉన్నాడని అర్థమవుతుంది. సో అలా ప్రాపర్గా చేసి తీసుకొని వచ్చారు. ఒక పానీపూరి ఒకటి కొంచెం ఎక్కువ నచ్చకపోతే వాళ్ళు వెంటనే వాడిని రిప్లేస్ చేసి మళ్ళీ మనకి దహిపూరి కూడా చేసి ఇచ్చారనమాట. సో ఏదైనా నచ్చకపోతే వెంటనే రిప్లేస్ కూడా చేసిస్తున్నారు. సో అది నాకు బాగా అనిపించింది. అయితే బిల్లు దాదాపు 2400 బర్ అయింది, అంటే మన లెక్క ప్రకారం 1600 రూపాయలు. అయితే అసలు తీసుకోమంటారు. సో మీరు నాకు ఈ బ్లాగ్ చేసి పెట్టండి చాలంటే, లేదు, నేను చాలాసార్లు ఇప్పటికి ఎంతో మందికి చేసి పెట్టాను. నాకు ఫుడ్ నచ్చితే నేను ప్రమోట్ చేస్తాను, చెప్తాను. నచ్చకపోతే అసలు మీరు డబ్బులు ఇచ్చినా నేను చెప్పను, ఏదైనా చేయను. ఎందుకంటే నేను డబ్బులతో ఏది ప్రమోట్ చేయను అని చెప్పేసి వాళ్ళకే పెట్టేశాను ఇక్కడ. సో అది సంగతి. సో ఇలా జ్యువెల్ ఆఫ్ ఇండియా ఇన్ అడీస్ అబాబా ఇన్ ఇథియోపియా. సో ప్రాపర్గా ఇండియన్స్ రన్ చేస్తున్న ఇండియన్ రెస్టారెంట్ విచ్ ఈస్ హ్యావింగ్ ఇండియన్ షెఫ్, అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా నేను నా ఇథియోపియా వ్లాగ్ని కంప్లీట్ చేయబోతున్నా. ఉన్నా మరి, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.